వనపర్తి పట్టణంలోని 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సాతర్ల రామకృష్ణ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. అందరికీ నమస్కారము. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నా పేరు సాతర్ల రామకృష్ణ. వనపర్తిలోని మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసినాను. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీకు అంతా తెలుసు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినాయి. అది కూడా మీకు గమనిస్తున్నారు. కనుక ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరిగితే అదే అభివృద్ధి, గతంలో జరిగినటువంటి అభివృద్ధిని మళ్ళీ పునరావృతం చేసుకొని ప్రతి వీధిలోనూ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, తర్వాత నీటికి సంబంధించిన సమస్యలు కానీ ఏమున్నా కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ ముందు ఓట్లను అడుగుతున్నాను. దయచేసి మీరంతా కారు గుర్తుకు ఓటేసి 25వ వార్డు అభ్యర్థి సాతర్ల రామకృష్ణను గెలిపించగలరని నా యొక్క మనవి. ఈరోజు ఇంటింటి ప్రచారంలో నేను ప్రతి ఇంటిని పలకరించినాను. వారికి ఉన్నటువంటి సమస్యలను నాకు విన్నవించారు. కొందరు మా వీధిలో కాలువ సరిగ్గా లేదని చెప్పిండ్రు, కొంతమంది వీధి లైట్లు కూడా లేవని కూడా చెప్పిండ్రు. తర్వాత టైంకు చెత్త బండి కూడా రాలేదని చెప్పిండ్రు. మొత్తం చెత్త పేరుకపోయి రోడ్ల మీద ఎక్కడక్కడ చెత్త పేరుకపోయి చాలా దుర్భరంగా ఉంది అని కూడా చెప్పిండ్రు. ఇలాంటి సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా పట్టించుకొని వాళ్ళకు ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా వాళ్ళు చెప్పిండ్రు. వారి నమ్మకాన్ని నేను నమ్మకం కోల్పోకుండా వారి కోరిక ప్రకారంగా ఖచ్చితంగా గెలిస్తే వారి సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి మాట ఇచ్చినాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.